తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదట ముసలోళ్ళ పరిస్థితి. అంటే ఉప్పు పప్పుల రేట్లు ఫిరమైనవి అని కాదు, అసలు చేతుల పైసలే లేవట. ఆకుకు జడ్దకు కూడా పైసలు లేక కనా కష్టంగా ఉందట. ఆగో వాళ్ళకేమైంది, నెల నెల పింఛన్ వస్తూనే ఉండే, ఆ పింఛన్ పైసల కోసమే అయ్యవని మంచిగా చూసుకుంటుండే కదా అని అంటారా? నీ చూసుకున్నడికిన వారతు ముందుగా పింఛన్ వస్తే గా కథంతా. ఎవల బగీలంతా గిట్ల రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుండ్రు. ఎవరుల్లా ఏం కావాలే? ఏంది పింఛన్లా? ఏం డిల్లాక్ చేస్తుండ్రా? పింఛన్లు పోస్ట్ ఆఫీస్ లా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఇస్తారు గానీ గిట్ల రోడ్ల మీద ఎందుకు ఇస్తారవ్వా? గమ్మత్ చేస్తుండ్రు గాని ఆయన పింఛన్లు కావాలంటే పొదుగాల పోయి లైన్లు కట్టాలి గానీ గిట్ల రోడ్ల మీద ధర్నాలు ఎందుకు చేస్తారు? ఇదేందో తిర్కాస్ కేసే ఉన్నట్టుంది. అవునుల్లా పెద్దేశమే ఉందట పింఛన్లతోని. ఇగో ఇల్లంతా నారాయణపేటలుండే జాజపురం వల్లట. ఇళ్లకు పోయిన నెల ఆసర పింఛన్లు ఇంకా ఇయ్యలేదట. అగో ఇదేందుల్లా కొత్త సర్కార్ వస్తే 1 తారీఖు రాగానే టింగు టింగు మన ఆసర పింఛన్లు కూడా అకౌంట్ లో పడిపోతాయని అన్నారేమో కదా అని ఎంత అడిగినా ఏమో పైసలైతే మా తానికి రాలేదు మరి అని చేతులు దులుపుకుంటుండ్రంట ఆఫీసర్లు. గిట్లనే ఆకుకు జర్దకు బీపీ గోళీలకు అయితుండే. జర పింఛన్లు ఇయ్యుండ్రి సారు, ఆ పైసలు లేకపోతే మాకు తిండి పెట్టేటోళ్ళు కూడా ఉండరు అని ఎంత బతిమాలినా మీ ఇష్టమిగా ఏం చేసుకుంటారో చేసుకోపోండ్రి అని కోపానికి వచ్చిండ్రట. ఇట్లయితే కాదు అట్లయితే కాదు, ఇస్తారా ఇయ్యరా అనిగో ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుండ్రు. ఏం సార్లో ఇటు చూడుండ్రి జరా, పాపం ముసలోళ్ళు చేతుల పైసలు లేకపోతే హైరాణ పడతారు. పైసలు ఇంకా రాకపోతే ఎవరితోటైనా మాట్లాడి ఇప్పించుండ్రి సారు.